హలో అండి, ఈరోజు నేను చామగడ్డ ఫ్రై చేయబోతున్నాను. సో ఆల్రెడీ నేను ఉడికిచ్చి పెట్టినాను. ఉడికిచ్చి తొక్క తీసి ఇలా రౌండ్ షేప్లో కోసి పెట్టినాను. ఇప్పుడు మనం ఫ్రై చేసేస్తాము దీంట్లో ఆయిల్ పోసుకొని, చామగడ్డ ఫ్రై ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి దీనికి. సో ఆయిల్ కాగినాక కొద్దిగా ఆవాలు, ఇంకా కొంచెం నూనె కాగాలి. నెక్స్ట్ ఇందులో జీలకర్ర, కొద్దిగా ఉద్దిపప్పు, కలుపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి ఉల్లిపప్పు. బ్రౌన్ అయినాక సో ఏదైతే మనం కోసి పెట్టుకున్నామో చామగడ్డ చాలా ఈజీ అండి చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం అవ్వాలండి. ఇలా బ్రౌన్గా అయిందండి. ఇది బాగా బ్రౌనిష్గా రావాలి. కొంచెం ఆయిల్ పడుతుంది బాగా. అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుతూ ఉండండి. సో ఇది ఇప్పుడు బ్రౌన్ అయిపోయింది, బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్, అందాజుగా వేస్తున్నాను. కారం, కొంచెం కారం 2 స్పూన్లు వేసుకోండి. కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేసేసుకోండి. కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. ఇంకొక 5 మినిట్స్ పెడితే అయిపోయినట్టే. సో చామదుంపలు ఫ్రై రెడీ అయిపోయిందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. సో ఒకసారి కలిపేస్తాము. సో ఇది చామదుంపల ఫ్రై రెడీ అండి. సో చామదుంపల ఫ్రై రెడీ అయిపోయిందండి. సో వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది.